ఫ్రెండ్స్, టైం వేస్ట్ రియాలిటీ గురించి వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో షేర్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే టైం వేస్ట్ ఎక్కువ చేస్తారో అండ్ సక్సెస్ కావాలని కోరుతారు. ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనం ఏం స్టార్ట్ చేస్తాం, పొద్దుగా లేవనా ఒక రీల్ ఒక స్క్రోల్ అని స్టార్ట్ చేస్తాం. సో అదేమైపోతే 5 minutes 10 minutes నైట్ కావచ్చు, మన నెక్స్ట్ మంత్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇలా అయిపోతుంది. ఫ్యాక్ట్ ఇప్పుడు 100% అదే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనం ఏం ఆలోచిస్తాం, రీల్స్ ఎందుకు చూస్తున్నా, నేను టైం పాస్ కొరకు స్క్రోల్ చేస్తున్నాను అనుకున్నాం. కానీ టైం ఏమో ఆలోచిస్తుంది తెలుసా, నేను ఈయనకి రీల్స్ ఎందుకు పంపుతున్నా, ఈయన పాస్ చేయడానికి. అంటే అర్థం చేసుకో, మనం టైం పాస్ అనుకుంటాం, అదేం చేస్తుంది మనని ఇంకా ముందుకు పంపాలి. ఏదంట్లా మంచి దారిలో ముందుకు పంపాలని అనుకోదు, చెడ్డ దారిలో ముందుకు పంపాలి. ఎట్లా అంటే ఇప్పుడు టైం మన 5 minutes అనుకునేటామా, రీల్స్ మంచి పంపించి ఇట్లా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇదే టైం అనేది మనల్ని పాస్ చేస్తుంది. సో టెస్ట్ అనేది ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏం ఆలోచిస్తాం, సక్సెస్ కావాలి, నేను కూడా ఒక రోజు రీచ్ కావాలి, అలా ఇలానే కోరుకుంటాం. సో ఏమవుతుంది అంటే కోరుకోవాలా అంటే కోరుకునేది బెటరే, నేను వద్దంటే ఇలా కోరుకునేది. సో కోరుకునే దానికి సరైన టైం అనేది మనం ఇవ్వాలి. మనం సరైన టైం ఇవ్వకపోతే ఏ రోజు అనేది మనం సక్సెస్గా కోరుకునేది సక్సెస్ కాదు, రియల్ కాదు, ఫేక్ కాదు, ఏం కాదు. ఎందుకంటే అక్కడికి ఆగిపోతుంది. ఇలా ఉంటే టైం మేనేజ్మెంట్ ఒకటి చాలా గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, ఏదంటే టైం మళ్ళీ తిరిగి రాదు. టైం ఒక్క సెకండ్ పోతే మళ్ళీ సెకండ్ కూడా తిరిగి రాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తావు నీకే తెలియాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో కొట్టి వెళ్ళిపో.